అనకాపల్లి జిల్లా పరవాడ పోలీస్ డివిజన్ పరిధిలోని సభవరం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పినింటి రమణ, ఎస్ఐ రాజాన ధనుంజయులు తమ సిబ్బందితో ఆటోలో అక్రమంగా రవాణా అవుతున్న 32 కేజీల గంజాయిని అసుకపల్లి వద్ద జాతీయ రహదారిపై వెలపన్ని పట్టుకున్నారు. ఈ విషయాన్ని పరవాడ డిఎస్సీ ఎస్పీ సత్యనారాయణ మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు. విశాఖ ఏజెన్సీకి సరిహద్దులో ఉన్న సభవరం మండలం మీదుగా గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీస్ శాఖ గుర్తించిందని, అయితే ఇటీవల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన పినింటి రమణ తన సిబ్బందితో అత్యధిక విలువ చేసే గంజాయి అక్రమ రవాణా నివారించే చర్యల్లో భాగంగా గట్టిగా ఏర్పాటు చేశారన్నారు. ఇక్కడ పోలీస్ సేవలను గుర్తించి వారికి రివార్డులను ఇవ్వాల్సిందిగా పోలీస్ ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తానని డీఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. విశాఖ ఏజెన్సీలోని జీ మాడుగుల నుంచి చోడవరం సభవరం మీదుగా ఆటోలో 2 కిలోల ఖరీదైన శీలావతి గంజాయి వంతెన ప్యాక్ చేసి 16 ప్యాకెట్లను తునివైపు తరలిస్తుండగా ఇక్కడ ఎస్ఐ ధనుంజయ్కు అందిన సమాచారం ప్రకారం నిఘా వేసి పట్టుకోవడం జరిగిందన్నారు. తమకు పట్టుబడిన గంజాయి విలువ 32 కిలోలు కలిపి సుమారు 1,60,000 రూపాయలు ఉంటుందని, నిందితుల వద్ద 2 సెల్ ఫోన్లు, సుమారు 2 లక్షల విలువ చేసే ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న విశాఖ ఏజెన్సీకి చెందిన కిల్లోసు గిరిబాబు, వంతెల చంటిబాబు, మరో వ్యక్తి వంతెల కోటేశ్వరరావులు ఉన్నట్టు గుర్తించామన్నారు. వీరిది చింతపల్లి, అల్లూరు జిల్లాకు చెందిన వారని పేర్కొన్నారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి మా సబ్బవరం ఎస్ఐ గారు అయినటువంటి ధనుంజయ్ గారికి రాబడిన సమాచారంపై అసుకపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎన్హెచ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక ఆటోలో 3 వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఆటో నాపి చెక్ చేయగా దాంట్లో 16 గంజా ప్యాకెట్లు ఉన్నాయండి. ఈచ్ గంజా ప్యాకెట్ 2 కేజెస్ వర్త్ ఉండేటటువంటి టోటల్ 32 గంజా ప్యాకెట్స్ అండి. లింకేజెస్ అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎక్కడికి వెళుతుంది అనేటటువంటిది సిఏ గారు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి దీని వెనకాల ఎవరున్నారు అనే దాని మీద కూడా పూర్తి దర్యాప్తు చేసి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవటం జరుగుతూ ఉంది. ఈ గంజా మీద రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల ప్రకారం మేము ఎప్పటికప్పుడు చెక్ పోస్టులు పెట్టి నిరంతరము పాత నేరస్తులపైన నిఘా పెట్టి ఈ యొక్క అనకాపల్లి జిల్లాలో మా సబ్ డివిజన్లో హైవే మీద ఈ సబ్బవరం మాకు ఏజెన్సీ బార్డర్లో ఉంటాము, ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నాము. మీరు అందరూ కూడా గమనించారు, ఇటీవల ఒక నెలల క్రితము పెద్ద మొత్తంలో గంజాను మనం పట్టుకోవడం జరిగింది. అందులో ఒక వ్యక్తిని మనం అరెస్ట్ చేసాము. ఇంకొక అతను ట్రాప్లో ఉన్నాడు. అతను ఫోన్ ట్రాక్ అతను స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. అతను కూడా తొందరలో పట్టుకుంటాము. కొత్త సీఏ గారు వచ్చిన తర్వాత మనం మంచి గంజాలో మంచి ఎఫర్ట్ చేసి కొత్త ఎస్ఐ గారు, కొత్త సీఏ గారు కూడా గుడ్ రిజల్ట్ని చూపించడం జరిగింది. దీనిపైన గంజా వర్త్ 1,60,000 రూపాయలు గంజా వర్త్ అండి. ఆటో 2 lakhs, టోటల్ 3,60,000 వర్త్. ఇదే కాకుండా ఆ 2 వ్యక్తుల దగ్గర 2 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మంచి ఎలక్షన్ టైంలో మాకు ఇలాంటి దొరకటం అనేది, చెకింగ్లో దొరకటం అనేది మాకు మంచి రిజల్ట్ కింద మేము భావిస్తున్నాము. వీళ్ళని ఈరోజు సిఏ గారు ఈ కేసుని దర్యాప్తు చేసి ముద్దాయిల్ని రిమాండ్ పంపించడం జరుగుతాం. వాళ్ళ పేర్లు వచ్చి కిల్లోసు గిరిబాబు, వంతాడ చంటిబాబు, వంతల చంటిబాబు, వంతల కోటేశ్వరరావు. వీళ్ళందరిది కూడా చింతపల్లి మన్యం ఏఎస్ఆర్ డిస్టిక్ అండి. వీళ్ళందరిది కూడా వీళ్ళు వేరొక ఆసామి దగ్గర తీసుకుని అతని గైడెన్స్ ప్రకారము దీన్ని పట్టుకుని వెళుతున్న క్రమంలో ఇక్కడ దొరికినట్టుగా చెప్పారు. అతని పైన మేము సిడిఆర్ నిఘా పెట్టుకున్నాం అతని మీద.